సామాన్య దోషి అయిన వాడు 2 ముహూర్తాల కాలంలోనూ వెళ్ళి ఆ యమలోకంలో యాతనలు అనుభవిస్తారు. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణి శ్రీ పద్మనాభాచ్యుత కైటబారి శ్రీరామ పద్మాక్ష హరే మురారి. రసిపుత్రికలను బెను మంటల ఎందొట్టుకులు నొడలు నలియక మట్టకు రప్పావచిత్తు మత్తుం బెలుచన్. అక్కడ యమభటులు ప్రమత్తుడైన ఆ పాప చిత్తుణ్ణి కొరవులతో కాలుస్తారు. చురకత్తులు మృతుతారు. బగబగమండే మంటలో పడవేస్తారు. ఒళ్ళంతా చిల్లులు పడేటట్లు చితుక పొడుస్తారు. ముంతురు తప్తతోయముల మొత్తదురుగ్ర గదాసిదారలన్ త్రింతురు పొట్ట ప్రేవులు వధింతురు మీద నిభేద పంక్తి రొప్పింతురు కోర భంగి గరపింతురు పాముల చేత విట్టు దొబ్బింతురు మీద గుండ్లు తినిపింతురు దేహము కోసి కండలం. సరసర కాగే వేడి నీళ్లలో ముంచుతారు. పెద్ద గదలతోనూ కత్తులతోనూ మొత్తుతారు. పొట్టలోని ప్రేవులను త్రెంచివేస్తారు. మదుపు టేనుగులతో తొక్కిస్తారు. పాములచే క్రూరంగా కరిపిస్తారు. బండరాళ్ళు మీదికి విసురుతారు. అతని దేహాన్ని కోసి ఆ కండల్ని ఆ పాపాత్ముని చేతనే విడిపిస్తారు. మరియు కుటుంబ పోషణమున కుక్షుంబ రుండకు చుట్టూ నధర్మపరుండైన భూత ద్రోహంబున అతి పాపుండై నిరయంబున బొంది నిజ ధనంబులు గోలుపడి మొరబెట్టు నాకునుని చందంబున పరస్పర సంబంధమున కల్పింపబడిన తాని శ్రౌధామి మిశ్ర రౌరావాదులకు నరకంబులుంబడి తీవ్రంబులైన బహుయాతనలను అనుభవించి క్షీణ పాపుండై పునరత్న రత్వంబును ముందు అని చెప్పి వెండియు నిట్లనియే. ఈ ప్రకారముగా పాపాత్ముడు సంసార పోషణకై పడరాని పాట్లు పడుతూ తన పొట్టను నింపుకుంటూ అధర్మ మార్గాన నడుస్తూ ప్రాణులను హింసిస్తూ మహాపాపం మూట కట్టుకొని యమలోకానికి పోతాడు. అక్కడ తన సొమ్ము పోగొట్టుకొని మొదపెట్టుకునే దిక్కు లేని దీనుని వలె ఆక్రోశిస్తూ ఒకదాని వెంట ఒకటిగా తామిశ్రము అంత తామిశ్రము రౌరవము మొదలైన నరకాలలో పడి సహింపరాని పెక్కు బాధలను అనుభవిస్తూ తన పాపాలన్నీ తరిగిపోయిన తరువాత మళ్ళీ మనుష్య జన్మాన్ని పొందుతాడు అని చెప్పి తిరిగి కపిలాచార్యుడు ఇట్లా అన్నాడు. కపిలుండు దేవహుతికి పిండోత్పత్తి క్రమంకు తెలుపుట కై కొని మరి పూర్వకర్మానుగుణమున శశ్వత్ ప్రకాశం గుడీశ్వరిండు ఘటకుండు కామున క్రమర జీవుండు దేహ సంబంధము తివిలితాస దొరకని పురుష ఏతో బిందు సంబంధి అయి వధూ గర్భంబునందు జొచ్చి కైకొని ఒక రాత్రి కలిలంబు పంచరాత్రముల ఉద్బుధయము దశమధివస మందు గర్భందు వంతయవు అంత మీద భేచియగు అంత మీదట పేచియుండ కల్పమగు నొక్క నెల మస్తకమును మాసయమలమైనను కరచరణములు గుడము. ఈశ్వరుడు శాశ్వతంగా ప్రకాశించేవాడు, సర్వము సంఘటిత పరిచేవాడు. కాబట్టి జీవుడు తన పూర్వకర్మములను అనుసరించి మళ్ళీ దేహాన్ని పొందగోరుతాడు. జీవుడు పురుషుని వీర్య బిందు సంబంధంతో స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. ఒక్క రాత్రికి కలిలమై శుక్ర శోణితాదుల ధ్రువమై తర్వాత 5 రాత్రులకు బుద్భుతమై ఆ పైన 10వ దినానికి రేగు పండంతై అనంతరము మాంసపిండి అయి
గుడ్డు ఆకారం పొందుతాడు. ఒక నెలకు శిరస్సు ఏర్పడుతుంది. 2 నెలలకు కాళ్ళు చేతులు వస్తాయి. మరియు మాసత్రయమున నక రోమాస్తి చర్మములు లింగిచ్చి చంద్రములను కలిగి 4వ మాసంబున సప్తధాతువులను పంచమున మాంసమును శుకృష్ణులను కలిగి 6వ మాసంబున మావి చేతం ముందంబడి పొదువంబడి తల్లి కుక్షిని దక్షిణ భాగమున దిగుచు మాతృభుక్తాన్న పానంబుల వలన తృప్తి పొందుచు వేదమాన ధాతువులు కలిగి జంతు సంఖ్యటు కటి కోష్ణుల అవున క్షారాముల దుర్బాణములైన రసంబుల చేత భరితత్తాంగుల రుజు జరాయున గర్భంబడి బహి ప్రదేశమునందు నాంద్రంబుల చేత బతుకుండై కుక్షియందు శిరంబు మోపుకొని భగ్నంపైన చుట భోగోదరుండై స్వాంగచరణమునందు అసమర్థుండవుచు పంజరంబులందు శకుంతము చంద్రుముల గలుచుచు దీర్ఘోచ్ఛ్వాసము చేయుచు నే సుఖలేశముల అందు లబ్ధిదారుండై చేతులు కలిగి సోదరుండ యొక్క దిక్కున నుండక సంచరించుచు ప్రసూతి మారుతంబుల చేత అతివే నది వేపితండగుచు యాచమానులను దేహాత్మదర్శీలు గుణగర్భ వాసంబునకు పీతుండులగుచు బంధన భూతంబగు సప్తధాతువుల చేత బద్దుండై కృతాంతులు కుటుంబ దీనవదనులైన జీవులు దానెవ్వరిచే సుదరంబున వశీయింప నియమింపబడినట్టు సర్వేశ్వరుని ఇట్లు స్తుతించి 3 నెలలకు గోళ్ళు, వెంట్రుకలు, ఎముకలు, చర్మము, నవరంధ్రాలు ఏర్పడతాయి. 4వ నెలకు సప్తధాతువులు శుక్లము, శోణితము, మాంసము, చీము, మెదడు, ఎముక, చర్మము కలుగుతాయి. 5వ నెలకు ఆకలి దప్పులు సంభవిస్తాయి. 6వ నెలలో మావి చేత కప్పిబడి తల్లి కడుపులో కుడివైపున తిరుగుతూ ఉంటాడు. తల్లి తిన్న అన్నంతో త్రాగిన నీటితో తృప్తి పొందుతాడు. ధాతువులు వాత పిత్త శ్లేషములు అభివృద్ధి చెందుతాయి. మలమూత్రాల గుంటలలో పొర్లుతూ అందరి క్రిములు శరీరమంతా ప్రాకి బాధ పెట్టగా మూర్చపోతూ ఉంటాడు. తల్లి తిన్న కారము, చేదు, ఉప్పు, పులుపు మొదలైన తీవ్ర రసాలు అవయవాలను తప్పింప చేస్తాయి. మావిచే కప్పబడి బయట ప్రేగులచే కట్టివేయబడి తల్లి పొట్టలో తలదూచి వంగి ముడుచుకొని పండుకొని ఉంటాడు. తన అవయవాలు కదిలించడానికి శక్తి లేక పంజరంలో చిక్కిన పక్షి వలె బంధితుడై ఉంటాడు. దైవతత్వమైన తిరిగితో వెనుకటి జన్మంలోని పాపాలను తలంచుకొని నిట్టూర్పులు విడుస్తాడు. కించిత్తు కూడా సుఖాన్ని పొందలేకుండా ఉంటాడు. 7వ నెలలో జ్ఞానము కలుగుతుంది. కదలికలు కలుగుతాయి. మలములోని క్రిములతో కలిసి మెలిసి ఒక చోట ఉండలేక కడుపులో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. గర్భవాయువులకు కంపించిపోతూ దేహాత్మ దర్శనం కలిగి విమోచనాన్ని యాచించుతూ దేవుడు తనకి గర్భవాదం కలిగించాడు. ఆ సర్వేశ్వరుని ఈ విధంగా శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణి శ్రీ పద్మనాభాచ్యుత కైటబార శ్రీరామ పద్మాక్ష హరే మురారే. గర్భస్థుండగు జీవుండు భగవంతుని స్తుతించుట, అనయమును భవన రక్షణమునకై స్వేచ్ఛానురూపమున పుట్టెడి విష్ణుని భయ విరహితమగు పదవన జయుంగం భక్తి గొల్చు వారని భక్తి. సర్వదా లోకాలను సంరక్షించడానికై తన ఇచ్ఛానుసారంగా జన్మమెత్తుతూ ఉండే భగవంతుని పాద పద్మ యుగళాన్ని అనురక్తితో అచంచల భక్తితో ఆరాధిస్తాను. ఆ పాదాలు నా భయాన్ని పటాపంచం చేస్తాయి. అధీనం గాక పంచభూత విరహితుండై